అదే దాని గురించి పెట్టారు. డ్రెస్ వేసుకోలేడు ఎర్రగా వచ్చి ఇంటికి పోగానే వాళ్ళు ఎంత ఏంది ఇంత మారిపోయాడు కష్టపడతాడు ఒకసారి. రేపటి నుంచి మెయిన్ ఇక్కడ 2 రోజుల ప్రతినిధుల సభకు అవసరమైనటువంటి షెడ్డు నిర్మాణం ఇవన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. నూతనంగా నెల్లూరు అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్కి జోన్ కోఆర్డినేటర్గా గోపాలపురం శాసనసభ్యులు మిత్రుడు వెంకట్రాజు గారు కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షంలో 4.5 సంవత్సర కాలం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు సభ్యులు, జిల్లా పార్టీలు, నియోజకవర్గ పార్టీలు అందరితో సమన్వయం చేసుకొని సమర్థవంతంగా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా విధులు నిర్వహించి 24 ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిచి వారు ఈనాడు నెల్లూరు జిల్లా జోన్ కోఆర్డినేటర్గా రావడం మా అందరికి ఎంతో సంతోషంగా ఉంది. వారు ఈనాడు ప్రాంగణానికి ఇచ్చేశారు. వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. రోజున నెల్లూరు జిల్లా వేదిక కావడం, అదేవిధంగా ఇక్కడ నాయకులందరూ కూడా సమిష్ట కృషితో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం అనేది చాలా దగ్గరగా చూసి ఆనందపడుతున్నా. అదేవిధంగా ఈ యొక్క పార్లమెంట్కి కోఆర్డినేటర్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నియమించి నా మీద గురుతర బాధ్యతలు పెట్టారు. ఈ జిల్లాకి కోఆర్డినేటర్గా రావడం ఒక ఆనందం అయితే, బాధ్యతలు ఇచ్చిన పిమ్మట వెంటనే మహానాడు లాంటి ఒక పెద్ద పండగ ఇక్కడ వేదిక అవ్వడం మరొక సంతోషదాయకం. ఇక్కడుండే నాయకులు, పెద్దలు అందరి చేత సమన్వయంతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ఒకవైపు, అదేవిధంగా 2029 ఎన్నికల్లో ఆ లక్ష్యంగా ఖచ్చితంగా మొన్న 2024లో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే కూడా మెరుగైన ఫలితాలు తీసుకొచ్చే విధంగా అందరం కలిసి సమన్వయంతో లక్ష్య సాధన దిశగా వేదిక దగ్గరికి మన పార్లమెంట్ కోఆర్డినేటర్ గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రాజు గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో కలిసి అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, అలాగే గిరిధర్ రెడ్డి గారు రూరల్ నుంచి అందరం కలిసి మళ్ళీ ఇక్కడికి వేదిక దగ్గరికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనం మొన్నటి నుంచి దీని గురించి ఈ వేదిక శుభ్రం చేయడంలో సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ చూస్తుంటే రోజు రోజుకి మీ పత్రికా విలేకరులకే తెలుస్తుంది. మొదటి నాటికి ఈ రోజుకి 6వ తేదీ భూమి పూజ చేసుకున్నాం. 13వ తేదీ అందరినీ సన్నాహక కమిటీలందరూ కూడా రాష్ట్రంలో నుంచి 20 కమిటీల హేమీలందరూ రాష్ట్ర నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి అధ్యక్షతన మనం ఏ కమిటీలు ఏమేమి పనిచేయాలో అవన్నీ కూడా తెలుసుకున్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా 2 రోజులు ఇక్కడ ఉండి ఈ స్థలాన్నంతా పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జ్ మన సత్యనారాయణ రాజు గారు ఇక్కడే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ మహానాడుకి వేదికైన ఈ వేదికని మేము అలంకరించబోతున్నాం. తప్పకుండా ఈ 27, 28 తేదీల్లో రాబోయే 29 ఈ 3 రోజుల్లో కూడా మన లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి మహానాడిది. దీన్ని తప్పకుండా మనం అందరి కార్యకర్తలు, నాయకుల సహకారంతో మనం ఈ 23 నెలల్లో ఏమైతే చేశామో అవన్నీ కూడా చూసి ప్రజలు దీనికి